పిల్లల ఆరోగ్యానికి 5 సువర్ణ సూత్రాలు. ప్రతి తల్లిదండ్రి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన సూచనలు. నమస్తే అండి. పిల్లల ఆరోగ్యంగా, ఆనందంగా, తెలివిగా ఎదగడానికి 5 సూత్రాలు ఏమిటంటే, మొదటిది సమతుల్య ఆహారం, అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్. పిల్లల ఎదుగుదలలో మొదటి పునాది సరైన పోషకాహారం. వారి రోజువారీ భోజనంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మంచి ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ సమతుల్యంగా ఉండాలి. రోజుకి కనీసం ఒక గుడ్డు, ఒక గ్లాస్ పాలు, పప్పు ధాన్యాలు, శనగలు, ఆకుకూరలు, రంగురంగుల కూరగాయలు, అన్ని రకాల పండ్లు రోజువారీ భోజనంలో తప్పనిసరిగా ఉండేటట్టు చూసుకోండి. కూల్ డ్రింక్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ, ఇతర ఏ ఆహారం బయట నుంచి పెట్టకుండా చూసుకోండి. చాక్లెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ. రెండవది తగినంత నిద్ర, అంటే ఎడిక్వేట్ స్లీప్. పిల్లల ఎదుగుదలకు గ్రోత్ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యేది పిల్లలు గాఢ నిద్రలోనే, కాబట్టి నిద్ర సరిగా ఉండేటట్టు చూసుకోండి. శిశువులకు 14 నుంచి 17 గంటలు నిద్ర ఉండేటట్టు చూసుకోండి. 1 to 2 years వాళ్ళకి 11 నుంచి 14 గంటలు, 3 to 5 years వారికి 10 నుంచి 13 గంటలు, 6 to 12 వారికి 9 నుంచి 12 గంటలు. అదే టీనేజర్స్ అయితే 8 నుంచి 10 గంటల వరకు నిద్ర ఉండేటట్టు చూసుకోండి. కానీ గుర్తుంచుకోండి, నిద్రకి 1 గంట ముందు టీవీ కానీ, మొబైల్ కానీ, ప్యాడ్ కానీ ఉపయోగించకుండా చూడండి. మూడవది రోజుకి శారీరక వ్యాయామం, ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా పిల్లలకి ఉండేటట్టు చూసుకోండి. WHO ప్రకారం 5 నుంచి 17 సంవత్సరాల పిల్లలకి రోజుకి కనీసం 60 నిమిషాలు, అంటే 1 గంట పాటు శారీరకంగా వ్యాయామం ఉండేటట్టు చూడాలి. స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, ఇతర ఏ ఆటలైనా సరే పిల్లలు చురుకుగా ఉండేటట్టు చూసుకోండి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది, ఎముకలు బలంగా తయారవుతాయి, ఉబకాయం తగ్గుతుంది, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. నాలుగవది పరిశుభ్రత అండ్ టీకాలు, హైజీన్ అండ్ ఇమ్యునైజేషన్. ఇది తప్పనిసరి అండి. చేతులు సబ్బుతో కడుక్కోవడం వల్ల డయేరియా, టైఫాయిడ్, వైరల్ ఇన్ఫెక్షన్స్, అన్ని ఇతర రోగాలని నివారించవచ్చండి. గోర్లు చిన్నగా ఉంచుకోండి. భోజనానికి ముందు, టాయిలెట్ తర్వాత చేతులు శుభ్రంగా ఉంచుకోండి. శుభ్రమైన నీరు మాత్రమే తాగండి. అన్ని టీకాలు జాతీయ టీకా షెడ్యూల్ ప్రకారం సమయానికి వేయించండి. టీకాలు చికిత్స కంటే మెరుగైన రక్షణ. ఐదవది మానసిక ఆరోగ్యం అండ్ ప్రేమతో కూడిన పెంపకం. ఆరోగ్యం అంటే కేవలం జబ్బులు లేకపోవడమే కాదు, ప్రేమ, భద్రత, మాట్లాడుకునే అవకాశము, ప్రోత్సాహము, ఇవన్నీ సమానంగా పిల్లలకి పంచండి. ప్రతిరోజు కనీసం 20 నుంచి 30 నిమిషాలు పిల్లలతో గడపండి. వారితో కలిసి భోజనం చేయండి, ఆడండి, వాళ్ళ భావాలను వినండి. పిల్లల ఆరోగ్యం ఒక మందుతో రాదండి. సరైన ఆహారం, మంచి నిద్ర, రోజువారీ వ్యాయామం, పరిశుభ్రత, టీకాలు, ప్రేమతో కూడిన పెంపకం, ఈ 5 సూత్రాల వల్ల మీకు ఆరోగ్యకరమైన, ఆనందమైన, తెలివైన చిన్నారి మీ సొంతం. ఈరోజు మనం అలవాటు చేసే మంచి అలవాట్లే రేపటి ఆరోగ్యకరమైన భారతదేశానికి పునాది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.